ఎల్లిపాయలు ఇలా దంచుకోవాలి కారమూరలు చేసుకోవడానికి ప్రిపేర్కి. ఓకేనా. తర్వాత టమోటా ఆనియన్ ఇలా చిన్న కట్ చేసుకుని పెట్టుకోవాలి. శనక్కాయలు ఇలా వేపుకోవాలి తగినన్ని, అంటే పల్లీలు అంటారుగా. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, బాగా కాల్చుకోవాలి శనక్కాయలు. ఇలా తగినంత చేయించుకోవాలి. వెల్లుల్లిపాయ దంచుకెట్టాం కదా అలాగా. పల్లీలు కానీ వేసుకోవాలి. టమాటా చిన్న కట్ చేసుకోవాలి తగినంత బేల్పూరిలోకి. ఇలా ఆనియన్ చిన్న కట్ చేసుకోవాలి, అలాగే కొత్తిమీర. ఓకే గైస్, చూశారు కదా బేల్పూరి ఇదో ఇలా కారమూరలు కలుపుకొని. సెకండరీ ఏంటంటే తగినన్ని కారాలు ఇలా వేసుకోవాలా. తర్వాత గరం మసాలా, చూసారా గరం మసాలా. తర్వాత ఆనియన్, తర్వాత టమోటా, తర్వాత కొత్తిమీర, తర్వాత ఉప్పు తగినంత, తర్వాత ఇప్పుడు ఇలా చేసుకోవాలి. చూసారా, చెయ్యి కంటే బెస్ట్ గంటి పెట్టడమే, గంటే పెడతా. ఓకేనా. తర్వాత నిమ్మపండు తెలుసుగా, ఎందుకల్లా అంత పిండుకోవచ్చు. ఓకేనా. చూసారు కదా గైస్, బేల్పూరి ఎలా రెడీ చేసుకోవాలో చేద్దాం. నా టేస్ట్ ఎలా ఉందో చూద్దురండి. సూపర్. మీరు కానీ తయారు చేసుకునే విధానం తెలుసుగా, చేసుకుని తినండి. సూపర్. ఓకే గైస్, బేల్పూరి తయారు చేసే విధానం తెలుసు కదా, తినే విధానం తెలుసు మీకు. కానీ నేను ఇంత చూడండి. సూపర్.